హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 86. ఏడ్చి అన్నం తిననని బెదిరించి ఆఖరికి తన మీద ఒట్టు వేయించుకొని తనని భద్రాచలంకి ఒప్పించిన చిన్నిని కోపంగా చూస్తూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నాడు బాలు. చేతిలో ఉన్న శివాంశ్ ట్రైన్ వెళుతుంటే కిటికీలో నుండి చూస్తూ ఆనందంగా అరుస్తుంటే, నీకేమో ఆనందం, మీ మామకేమో నా మీద కోపం అని వర్క్ చేసుకుంటున్న బాలుని చూసి సైలెంట్గా ఉండకుండా, బాలు, నా మీద కోపమా అంది చిన్ని. సీరియస్గా ఓ చూపు చూసిన బాలుని చూసి, ఆ చూపు చూడు, చంపేసేలా. దేవుడా, ఈ బాలుకి ఎందుకయ్యా ఇంత కోపం పెట్టావు అనుకునింది మనసులో చిన్ని. ఒక సైడ్ సీట్లో శారద, సుజాత, లక్ష్మి, వాణి, అవని ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటే వాళ్ళకెదురుగా మగవాళ్ళు నలుగురు కూర్చున్నారు మాట్లాడుతూ. ఇటు సైడ్ సింగిల్ సీట్లో కూర్చొని వర్క్ చేస్తున్న బాలు ఎదురు సీట్లో చిన్ని బాబుని చూసుకుంటూ బాలును బ్రతిమలాడుతూ కూర్చుంది. ఏ, నాకు వర్క్ ఉంది, వచ్చేసాను కదా, ఇంకా విసిగించుకు అని బాలు అరవడంతో, ఆ వర్క్తోనే ఉండు, నాతో మాట్లాడకు అంది. ఆ అరుపులు తనకి అలవాటు అయినట్లు పెద్దగా పట్టించుకోకుండా చిన్ని. చిన్ని బాలుని రిక్వెస్ట్ చేయడం, బాలు అరవడం, అయినా చిన్ని పట్టించుకోకుండా నార్మల్గా ఉండడం, ఇవన్నీ అక్కడున్న అందరికీ రామ్తో సహా ఆశ్చర్యాన్ని కలిగించాయి. కానీ వాణికి మాత్రం ఇబ్బందిగానే ఉంది. కొన్ని గంటల తర్వాత బాబు ఏడుపెత్తడంతో వాణి అరటిపండు తినిపించి నీళ్లు తాగించిన నిద్రకి రావడంతో చిన్ని వైపుకి పాల కోసం ఎగబడుతుంటే, అరే కన్నయ్య, ఇంకో 2 గంటలరా, ట్రైన్ దిగగానే ఎక్కడో చోట ఇస్తాను, ఇప్పుడు బజ్జో అని వీళ్ళ ముందు నన్ను బుక్ చేయకని చిన్ని ఎంత ట్రై చేసినా బాబు ఏడుపు ఆపకపోవడంతో తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి బాబుని తీసుకుని వెళ్ళాడు బాలు. అందరూ తననే చూస్తుంటే బాబు నిద్రకి ఏడుస్తున్నాడంతే అని చిన్నగా లేచి బాలు వెనకే వెళ్ళింది చిన్ని. ఇవన్నీ ఉంటాయని నేను రానన్నాను, నేను వద్దని చెప్పాను, ఇప్పుడేం చేస్తావు అని అరిచి చిన్ని మొహం చూసి ఆమె చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాడు. ఏ బోగీలో ఖాళీ లేకపోవడంతో బాబు ఏడుపు చూడలేక చిన్నీని సీరియస్గా చూసి ఒక చోట తక్కువ జనాలు ఉండడంతో అక్కడ ఒక పెద్ద ఆవిడను చూసి విషయం చెప్పడంతో ఆవిడ జరిగి చిన్నీకి ప్లేస్ ఇచ్చింది. అది స్లీపర్ కోచ్ అవడంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ చిన్నీకి అడ్డుగా నిలబడ్డాడు బాలు. 10 నిమిషాల తర్వాత బాబు నిద్రపోవడంతో బాలుకి ఇచ్చి డ్రెస్ సరి చేసుకొని ఆమెకి థ్యాంక్స్ చెప్పి ఇద్దరు తమ సీట్స్ దగ్గరకు వెళ్లారు. చిన్ని కూర్చుంటుంటే ఆపి ఆ సీట్స్ 2 డౌన్ చేసి సెట్ చేశాక బాబుని అక్కడే పనుకోబెట్టి బాబు పక్కనే కూర్చొని తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు బాలు. బాలుని తిట్టుకుంటూ వాళ్ళ డాడీ పక్కన కూర్చుంది చిన్ని. నా మీద కన్నా వాడి మీదే ప్రేమ ఎక్కువ ఈ మనిషికి, రేపు మాకు పిల్లలు పుట్టాక పూర్తిగా నన్ను పట్టించుకోవడం మానేస్తాడేమో అని తల పక్కకు తిప్పుకుంది చిన్ని. అవని రామ్ ఎదురెదురుగా కూర్చొని ఉండడంతో కళ్ళతోనే చూసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుతున్న వాళ్ళని చూసి చిన్నగా నవ్వి, లవ్లీ డవ్లీ కపుల్, నేను ఇలాగ ఉండాలనుకుంటే ఇప్పుడు మరోలా ఉండాలి ఈ మొండోడితో అని పైకి చూసి తన గోడు చెప్పుకుంది చిన్ని. చిన్ని, ఏమైంది, పైకి చూసుకుంటూ మాట్లాడుతున్నావు అంది లక్ష్మి. సీతమ్మ ఏం చెప్పినా కాదు కూడదు అంటూ నవ్వుతూ ఇష్టంగా వింటున్నారు రాముడు. కానీ ఇక్కడ నా మాటలు వినేవాళ్ళు లేక నా గోడు ఆ దేవుడితో చెప్పుకుంటున్నా
అంది చిన్ని. చిన్ని చెప్పింది అక్కడెవరికి అర్థం కాకపోయినా రామ్కి బాలుకి మాత్రమే అర్థమైంది. రాముడు సీతమ్మ అంటే తను అవని అని, బాలు తనని పట్టించుకోలేదని అర్థమై రామ్ నవ్వుతుంటే ఆ మాటలు అర్థమైన బాలు తలెత్తి చిన్నిని చురుగ్గా చూశాడు. దాంతో తన తలని పక్కకి తిప్పేసుకుంది చిన్ని. బాలు ఇంకా ఎంతసేపు తినకుండా చేయాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి తింటావా? అంది అవని ల్యాప్టాప్ తీసుకుని. 10 నిమిషాలే అక్క, అయిపోయింది ప్లీజ్ అని అవని చేతిలో ల్యాప్టాప్ తీసుకొని కాళ్ళు వెనక్కి తీసుకొని అవనికి కూర్చోడానికి ప్లేస్ ఇచ్చాడు బాలు. ఘాట్, అవని వదిన ప్లేస్లో నేనుంటే ల్యాప్టాప్ తీసుకోగానే నా చెంప పేలి ఉండేదేమో అనుకుంది చిన్ని. అంతలో అంతరాత్మ బయటకు వచ్చి, మరీ ఓవర్ చేయకు, వాడు నిన్నెప్పుడు కొడతాడా? ఏదో పైకి కసురుతాడు, ఆ మాత్రానికి ఇలా నిందలు వేయాలా అంటుంటే అంతరాత్మని లోపలికి తోసేసి, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు అవని అక్కకి ప్లేస్ ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అంటే డైరెక్ట్గా దొబ్బేమని అర్థం కదా, సో నేను దీనిని సహించను అని అంతలోనే టైం అవుతున్నా కూడా తినడు చూడు మొద్దు మొహం అనుకుంది చిన్ని. కాసేపటి తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి బాలు అవని చేతిలో బాక్స్ తీసుకోవడంతో అవని అక్కడి నుంచి తన సీట్కి వెళ్ళిపోతే 11కి దగ్గర అవుతున్న టైంని చూసి చిన్నిని చూశాడు. ఫోన్ చూస్తున్న ఆమెని చూసి చిన్నగా విజిల్ వేయడంతో వెంటనే తలెత్తి చూసింది చిన్ని. తను తింటున్న బాక్స్ చూపించి రమ్మనగానే వెంటనే బాలు దగ్గరకు వచ్చేసింది. ఆకలైతే ఏదో ఒకటి తినమని ఎన్నిసార్లు చెప్పాను అని మనసులో అనుకుంటూనే ఒక చపాతీని రోల్ చేసి చిన్నీకి ఇచ్చాడు బాలు. నాతో మాట్లాడవా? అంది చిన్ని తింటూ. మూసుకొని తిను అని సీరియస్గా చెప్పి ఇంకోటి కూడా రోల్ చేసి ఇచ్చి నీళ్ళు తాగాడు బాలు. నాకొద్దు, నువ్వు తిను, 2 సరిపోతాయి అంది చిన్ని. టైం అంతే, ఈ టైంలో నేను ఎక్కువ తినను అని సీరియస్గా చిన్నీని చూశాడు బాలు. చూసావా, నువ్వు నాతో మాట్లాడావు అని చిన్ని నవ్వుతుంటే మెంటల్ అనుకున్నాడు బాలు. బాలు చిన్నిని చూసుకునే విధానం అందరూ గమనిస్తూనే ఉన్నారు. చూసావా అన్నట్లున్న ప్రసాద్ చూపులను చూసి వాణి తల పక్కకు తిప్పుకుంది. మా అల్లుడు అయిపోయాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా బాలు, పెళ్ళాల్ని ముద్దు చేయడం, గారాలు చేయడం అని లక్ష్మి అనడంతో తింటున్న చిన్నికి పరబోయింది. ఏ మెల్లగా అంటూ తలపై తట్టి ఆమె గుండెలపై నిమరడానికి వెళ్ళిన చేతిని చివరి క్షణంలో అందరూ ఉన్నారని గుర్తు చేసుకుంటూ వెనక్కి తీసుకుని చిన్నికి నీళ్లు తాగించాడు బాలు. లక్ష్మి మాటలకు వాళ్ళ అమ్మా నాన్న మొహం చూసింది చిన్ని. వాళ్ళు నార్మల్ గానే ఉండడంతో గుండెపై చేయి వేసుకొని తననే చూస్తున్న బాలుని చూసి సారీ అని అప్పటికే నిద్ర లేచిన బాబుని చేతిలోకి తీసుకుంది. బాలు, మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది, నీ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టు అని రామనడంతో అందరూ బ్యాగులు తీసుకున్నారు. స్టేషన్ నుంచి రూమ్లు బుక్ చేసుకొని ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయం వాళ్ళు బుక్ చేసుకున్న బోట్ల దగ్గరికి చేరుకున్నారు. ఇంతమంది ఒకే బోట్లోనా? నేను ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళలేదు అంటూ చిన్ని హుషారుగా అవనితో కలిసి తిరగడంతో ప్రసాద్ నవ్వుకున్నాడు. అన్నయ్య, డైరెక్ట్ భద్రాచలంకా అంది చిన్ని రామ్ పక్కన కూర్చుంటూ. లేదు చిన్ని, ఈరోజు పాపికొండలు చూసి అక్కడే స్టే చేసి మళ్ళీ రేపు స్టార్ట్ అయ్యి భద్రాచలంకి వెళ్తాం అన్నాడు రామ్. ఓ అవునా అని అంతలో బోట్ స్టార్ట్ అవడంతో పరిగెడుతూ బోట్ చివరికి వెళ్ళింది చిన్ని. అక్కడ చిన్నికి బాగా నచ్చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తోంది. కాసేపటికి బోట్ లోపలికి వస్తున్న చిన్ని రామ్ గొంతు విని అటు సైడ్కి వెళ్ళింది. హ్యాపీయా మేడం అన్నాడు రామ్ అవనిని
కూర్చోపెట్టుకుంటూ పక్కన. చాలా హ్యాపీరా బాబు. గోదావరి మూవీ చూసినప్పుడల్లా ఇక్కడికి ఎప్పుడు వస్తాము అనుకునేదాన్ని అని రామ్ చేయి చుట్టేసి అతని భుజంపై వాలింది అవని. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి ఆడుతున్న అవనిని చూసి ప్యాంట్ పైకి తీసుకోవే, తడిచిపోతుందని తనే అవని కాళ్ళకి ఉన్న ప్యాంట్ ని పైకి లాగాడు రామ్. నువ్వున్నావు కదరా అని గాలికి ఎగురుతున్న తన చున్నీని పట్టుకుంటూ, నా రాముడితో కలిసి రాముల వారి దర్శనం కోసం వెళుతున్నా అంది అవని నవ్వుతూ. రాముడు రాముడు అని ఆ సినిమాలో డైలాగ్ మాత్రమే కాదే, లవ్ సీన్లు కూడా ఉంటే బాగుంటాయి అని రామ్ తన భుజంతో అవని భుజం తట్టడంతో, హ, అక్కడ స్టోరీ వేరు, ఇక్కడ స్టోరీ వేరు రామ్. హీరోయిన్ అందులో అందంగా లేనా అంటూ పాట పాడాలేమో, కానీ ఇక్కడ నీ కళ్ళల్లోకి చూస్తే చాలు నేనెంత అందంగా ఉన్నానో తెలియడానికి అంది అవని. ఇలా మాటలతో చంపే నన్ను అని అవని తలపై ముద్దు పెట్టి, రాత్రి స్టేయింగ్ ఎక్కడో తెలుసా అన్నాడు రామ్. పాపికొండలు అన్నావు కదరా అంది అవని. అవును, గోదావరి ఒడ్డున అన్నాడు రామ్ అవనినే చూస్తూ. రామ్ చూపులకి నవ్వుతూ, నిజంగానా అని, నువ్వు అలా చూడకురా బాబు, ఇక్కడ పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయకు, తిరిగి వెళ్లే వరకు అంది అవని. అది కాదే అన్నాడు రామ్ అవని చున్నీ లాగుతూ. చంపుతా, కావాలంటే మనం కాసేపు అలా ఒడ్డున తిరుగుదాం, అంతేకాని ఇంకేం వద్దు అంది అవని. అవి అంటున్న రామ్ని చూసి, వద్దురా, నా మాట విను అంది అవని రామ్ నుదురుకి తన నుదురు ఆనిస్తూ. సరేలే అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి, పద, అక్కడ వాళ్ళేదో ప్రోగ్రాం అంటున్నారని రామ్ పైకి లేచి అవనికి చేయి ఇచ్చాడు. దేవుడా, రామన్నయ్య అవని వదిన మాట ఇంతలా వింటాడా, హౌ క్యూట్ స్వీట్ అంటూ వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే అనుకుంటూ. అంతలో బాలు గుర్తు రావడంతో వెతుక్కుంటూ వెళ్ళి శివాంష్తో ఆడుతున్న బాలుని కోపంగా చూసింది. బోట్ వాళ్ళు ప్రోగ్రాం పెట్టడంతో చిన్న చిన్న పిల్లలు డాన్స్లు వేయడంతో అందరూ అటు చూసి ఎంజాయ్ చేస్తుంటే చిన్ని కోసం కళ్ళతో వెతుకుతున్న బాలుకి నెక్స్ట్ డాన్స్ చిన్ని అని పేరు వినిపించడంతో ఆశ్చర్యంతో చూశాడు. రామ్ అవనిలు తమ వాళ్ళు మొత్తం చిన్ని అంటూ క్లాప్స్ కొడుతుంటే దీనికి డాన్స్ కూడా వచ్చా అనుకున్నాడు బాలు.